కుసుమ రాయల్ జనసేన వీర మహిళ సుగాలి ప్రీతి తల్లి గారి గురించి మాట్లాడుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి, మాట్లాడుకుందాం దీని గురించి. ఆవిడ గవర్నమెంట్ ని ఫుల్ చేస్తుంది. కళ్యాణ్ గారిని నచ్చినట్టు వాడుకునింది. కేసు కోసం కావాల్సినవన్నీ తీసుకునింది. ఇల్లు, డబ్బు, స్థలము అని చెప్పి మళ్ళీ ఈ రోజు నాకు ప్రమోషన్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. కూతుర్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. ఈవిడ సొమ్ము కాజేసుకోవాలని చూస్తుంది. దీని బాధ ఏంటో అర్థం కావట్లే. సుగాలి ప్రీతి గారి మదర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన దగ్గర నుంచి ఈ జనసేన వీర మహిళలు, ఈ పార్టీ కింద పనిచేసే బ్రోకర్ అదవులు, వీళ్ళందరూ ఆమెను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆమెకు ఆస్తులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జేబులోంచి తీసిచ్చాడా? మరి ఆ రోజున ఊగిపోయాడు కదా మైకులు పట్టుకొని. అదే అడిగిందామా, నువ్వు నా కూతురుని అడ్డం పెట్టుకొని మైకులు పట్టుకొని ఆ రకంగా మాట్లాడి వాళ్ళు నాకు న్యాయం చేయండి అని అంటే నీ గవర్నమెంట్ లో ఉండి కూడా నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు అని ఆమె అడగటం తప్పు. దానికి ఈ బ్రోకర్ ముండలన్నీ పిచ్చి వాగుడన్ని వాగటం. ఆ తల్లి గురించి మాట్లాడతావా నువ్వు? కూతుర్ని పోగొట్టుకున్న బాధ నీకేం తెలుసుద్ది? నీకెలా తెలుస్తుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అండగా ఉంటాను అన్నాడు. బై మిస్టేక్ 2029 లో వైఎస్ఆర్సీపీ వస్తే నా కూతురు కేసు వల్లే నువ్వు గెలిచేశావు అని కూడా అంటుందన్నమాట. ఊసర వెళ్ళి జిత్తుల వారి నక్క. అందుకే అన్నా నువ్వు అసలు అమ్మాయికి ఆడదా అమ్మవేనా అనేసి. అమ్మాయికి అసలు అమ్మవేనా నువ్వు? అసలు ఆ బిడ్డకి న్యాయం చేయాలనుకుంటున్నావా నువ్వు? నేనే కదా నీ పొజిషన్ లో ఉండింటే చంపినోడని, ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఎత్తుక్కుంటూ పోయి చంపేసింట, పోయి జైలుకి కూర్చునింట. ఇన్ని రాజకీయాలు చేసి ఇంత డబ్బులు కాల్ చేసి తెలివితేటలుండే నీకు? నీ కూతుర్ని రేప్ చేస్తున్నా చంపే రైట్ లేదా నీకు? తెలివితేటలు లేవా? సిగ్గుండాలి కొంచెమైనా. ఎవడై అంటే కూతుర్ని పోగొట్టుకున్న బాధ ఆ తల్లి కన్నా ఎక్కువ నీకుందా? అంటే నీకు అసలు పెళ్ళయిందా? అవలేదు. నీకు పిల్లలు ఉన్నారా? లేరు. రేపు నీకు పెళ్ళయి నీకు ఒక అందమైన కూతురు పుట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నిన్నొచ్చి హక్ చేసుకొని అమ్మ అని పిలిచిన రోజు నీకు ఆ తల్లి పడే బాధ తెలిసింది. ఆ కూతురు మీద కోటి ఆశలు పెట్టుకొని స్కూలుకు పంపిస్తే మార్క్ రిపోర్ట్ తీసుకొచ్చి కూతురు చూపిస్తుంటే ఆ మార్క్స్ చూసి మురిసిపోతుంది ఆ తల్లి. ఎంతో ఉన్నత స్థాయికి నా కూతుర్ని పెంచాలి అన్న ఇదితో పెంచుతుంది ఆ తల్లి. స్కూల్కి వెళ్ళి నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిద్ది అని ఎదురు చూస్తున్న తల్లికి కూతురు శవమై ఇంటికి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో రేపు నువ్వు తల్లి అయ్యి నీ కూతురు ఆ పొజిషన్ లో సుగాలి ప్రీతి ప్లేస్ లో నీ కూతురు ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ తల్లి పడే బాధ నీకు. ఆమె వీల్ చైర్ లో ఉండి నడవలేని పరిస్థితి, ఆమెనే ఇంకొకళ్ళు మోసుకొని తీసుకొని రావాలి. ఏ మీటింగ్ కి రావాలన్నా, ఎక్కడికి రావాలన్నా ఒక మనిషి సాయం లేదే ఆమె అడుగు కూడా వేయలేదు. వీల్ చైర్ లో నెట్టుకుంటూ తీసుకొని రావాలి ఆమెని. ఆమె పొజిషన్ లో నువ్వేం మాట్లాడుతున్నావు? ఆమె పొజిషన్ లో నువ్వుంటే ఆ రేప్ చేసిన వాళ్ళని గాని వీళ్ళని గాని వెళ్ళి మర్డర్ చేస్తావా? చంపేస్తావా? చంపడం అంటే అంత తేలిగ్గా ఉందా నీకు? అసలు నోటికి హద్దు పొద్దు లేకుండా మాట్లాడుతున్నావు. ఈ జనసేన వీర మహిళలందరూ ఆ పవన్ కళ్యాణ్ గారికి భజన చేయటం తప్ప మైండ్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ పార్టీ విషయం కాదు. ఇప్పుడు నేనైనా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేదాన్ని, నేను వైసీపీ దాన్నే. నేను పార్టీ తీసి పక్కన పెట్టి మాట్లాడుతున్నా. ఆ తల్లి న్యాయం చేయమంటే నీకు ఆస్తులు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడాలి అని ఒక్కటన్నా అంటుందా? ఒక్కటన్నా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వైపు మాట్లాడుతుందా? ఈ జనసేనలో ఉండే వీర మహిళలందరినీ అడుగుతున్నా. ఆ తల్లి బాధ మీకు అర్థం అవుతుందా? మీ నాయకుడిని ప్రశ్నిస్తుందనే మీరు బాధపడుతున్నారు కానీ ఆ తల్లి బాధ మీకు అర్థం అవుతుందా? సిగ్గుండి కడుపుకి అన్నం తిని మీరు ఆడపుటకలు పుడితే రెండోసారి
సుగాలి ప్రీతి మదర్ గురించి ఏ ఆడది జనసేనలో పెట్టకూడదు. నిజంగా మీరు ఆడపుడకలు పుట్టుంటే